నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ప్రభుత్వం మారిన మైనింగ్ అక్రమాలు మాత్రం ఆగడం లేదన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. మైనింగ్ వ్యవహారాలు టీడీపీకి సంబంధించిన వర్గాల ఆధీనంలోకి వెళ్ళాయని ఆయన ఆరోపించారు. ప్రైవేటు కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు అప్పగించడం, అక్రమ వసూళ్లు, ప్రభుత్వ ఆదాయానికి నష్టం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరి ఏబి వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలేంటి? మైనింగ్ విధానంపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలేంటి? ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గురునాథన్ గారు. నమస్తే అండి. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, సిఐటి నాయకులు గఫూర్ గారు. నమస్తే సార్. జయాంధ్ర ఉద్యమ నాయకులు, అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు దుర్గా శ్రీరామ్ గారు. నమస్తే అండి. మరి కాసేపట్లో వైసీపీ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. వెల్కమ్ ఆల్. సార్ గఫూర్ గారు, ఈ యాక్చువల్గా మీరు గతంలో కూడా మన డిబేట్లోనే టీడీపీ ప్రతినిధుల్ని, అలాగే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ని ఉద్దేశిస్తూ ఇంకా మాట్లాడితే సలహాపరంగాను అది గ్రౌండ్ లెవెల్లో కనపడుతున్నాయి అని చెప్పి గత సంవత్సర కాలంగా మీరు చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఇసుక, మైనింగ్, అలాగే ఈ రకమైన లిక్కర్ విషయాల్లో కూడా బిల్డ్ షాపులు ఇటువంటివన్నీ కూడా అందరికన్నా ముందు లేవనెత్తింది ఎప్పట్లాగానే లెఫ్ట్ పార్టీస్ తరఫున మీరు. అంతా కూడా బాగానే ఉంది, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఎప్పుడైతే ఒక సంవత్సరం క్రితం ఇంటింటికి వెళుతూ ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలోనే అప్పుడే చెప్పడం స్టార్ట్ చేశారు. అది ఇంతింతై ఒట్టుడెంతై అన్నట్లుగా ఇప్పుడు వీళ్ళ కంట్రోల్లోకి కూడా తప్పిందేమన్న పరిస్థితి కనపడుతుంది. నిన్న కూడా నేను డిబేట్లో లోకేష్ గారి ట్వీట్ని ప్రస్తావిస్తూ, ఎలాగైతే ఈ కారుమూరి నాగేశ్వరరావు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ చాలా చిన్న విషయం, మహా అయితే 2 కోట్లు కూడా మిగలదు అన్నదానికి ఆయన నిన్న కౌంటర్ ఇస్తూ లోకేష్ గారు ఎంఎస్పి అనే దాని అర్థం మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ప్రభుత్వం. ఎంఎస్పి అంటే రైతులకు సంబంధించింది కదా, కానీ దానికి ఆయన చాలా సెటైరికల్గా మినిమం స్కామ్ ప్రైస్, స్కామ్కి మినిమంగా 2 కోట్లు ఏదో షీల్డ్ పెట్టినట్టుగా ఆయన సెటైరికల్గా వ్యంగ్యంగానే వేశారు. బాగుంది, చాలా బాగుంది, వినటానికి చూడటానికి చాలా ఇన్నోవేటివ్గా కూడా ఉంది ట్వీట్. అయితే నేను దాన్ని ఉటంకిస్తూనే నేను మీకులాగానే నేను కూడా నిన్న వార్న్ చేశాను. మీరు ఎలాగైతే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి మినిమం స్కామ్ ప్రైస్ అని చెప్పేసి ఒక 2 crore అనేది పెడుతున్నారో, మీ ప్రభుత్వం దిగిపోయే టైంకి మళ్ళీ మీరు కూడా ఇటువంటి ట్వీట్స్ ఎదుర్కోవాల్సి వస్తుందేమో. మీ ఎంఎస్పి వచ్చేసి 5 కోట్లు ఉంటుందో మరి 10 కోట్లు ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఇసుక, మైనింగ్ వ్యవహారాలు ఎక్కడ పడితే అక్కడ ఆరోపణలు కనపడుతున్నాయని చెప్పేసి కరెక్ట్గా దాని మీద ఈరోజు కూడా డిబేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏబి వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి అడ్రస్ చేసినటువంటి ఆ ప్రెస్ మీట్ ద్వారా. సో మీరు గ్రౌండ్ లెవెల్లో ఇంకా బాగా అబ్జర్వ్ ఉండొచ్చు. ఇప్పుడు ఇది మైనింగ్ అంటే ఆయన ఉద్దేశంలో ఇసుక కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓన్లీ ఖనిజాల మైనింగ్ అనే కాదు కదా, ఇక్కడ అదే డిపార్ట్మెంట్ కింద కూడా వస్తుంది. మరి పరిస్థితుల్లో ఇది ప్రతి ప్రభుత్వ హయాంలోనూ జరిగేదని చెప్పేసి చూసి చూడనట్లుగా వదిలేయాలనేది వీళ్ళ భావన, ఈ కూటమి ప్రభుత్వం భావన. లేదంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు సంపాదించుకున్నారు కదా, మా వాళ్ళు ఇప్పుడు ఎందుకు సంపాదించుకునే అవకాశం ఇవ్వకూడదు అనేది ఒక ధీమానా? వాటికి పర్యవసానంగా ప్రైస్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు, ప్రజలన్నీ గమనిస్తుంటారు, దానికి తగ్గట్టుగానే వర్డిక్ట్ ఇస్తారు. పోతే పోయింది, మళ్ళీ 2019-24 పొజిషన్ మనం తెచ్చుకుందాము 2029 ఎలక్షన్స్లో అని డబ్బే ప్రధానంగా ముందుకు వెళుతున్నారా? లేదంటే అసలు ఇటువంటి అక్రమాలు చేయకుండా రాజకీయ పార్టీలని నడపడం కష్టమా? అందులోనూ టీడీపీ లాంటి పార్టీకి. సార్ జనసేన అంటే వేరే విషయం అనుకోండి. సార్ ఓవరాల్గా సురేష్ గారు
ఫ్యాక్ట్ ఏమిటంటే ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకోవాలా. గురునాథం గారు కూడా ఉన్నారు, మంచిది, వాళ్ళ పార్టీ దృష్టికి తీసుకుని వస్తే నాకేం అభ్యంతరం లేదు. గుంటూరు జిల్లాకు మీరు పోయి కృష్ణా నది వెంట ఉండేటువంటి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి. అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఆ నదిలోకి రానివ్వడం లేదు. అంతా మొత్తం తాడేపల్లి నుంచి మానిటర్ అవుతుంది ఇసుక వ్యాపారం అంతా. ఏమిటి? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే. ఒక నాయకుడిని కొడితే అతని కాళ్ళు విరిగిపోతే బీఆర్కే న్యూస్లో పెద్ద స్టోరీ వచ్చింది. నేను కూడా మాట్లాడిన ఆ విషయంలో. తెలుగుదేశం వాళ్ళనే కొట్టింది కూడా. ఎవరు? ఎమ్మెల్యే మనుషులు. ఏమిటంటే ఈరోజు ఇసుక వ్యాపారం అనేటువంటిది గతంలో వైసీపీ కాలంలో ఏ పద్ధతిలో అయితే ఇసుక ఫ్రీ లేదండి. ఇప్పుడు ఇసుక ఫ్రీ లేదు. పైకి ఏం చెప్తారు వీళ్ళు నాకు తెలియదు, కానీ ఇసుక రేటుకు అమ్ముతున్నారు. రేట్లో కూడా అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదండి. ఇది గవర్నమెంట్కి రావడంలా. ఇవాళ గవర్నమెంట్ కన్నా వస్తే నాకేం అభ్యంతరం లేదు, సరే గవర్నమెంట్ కన్నా కొంత ఆదాయం వస్తుంది అని. గవర్నమెంట్కి రావడం లేదు. ఇది కొంతమంది యొక్క ఆధిపత్యంలో ఎమ్మెల్యేలు వాటా ఉంది. తాడేపల్లి కేంద్రంగా నడుస్తూ ఉంది. అన్ని జిల్లాలో ఈ వ్యవహారం నడుస్తుంది. ఏబి వెంకటేశ్వరరావు గారి దృష్టిలో ఏముందో నాకు ఆ వివరాలు తెలియవు, కానీ అది ఫ్యాక్ట్ అండి. ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పింది అది అక్షరాల నిజం. నాకు ఇంకా గురునాథం గారికి నేను చెప్పదలుచుకున్నా, నాకు మెడ్రాస్ నుంచి తెలుగుదేశం ఫైండింగ్ మెంబర్స్లో ఒక ఆయన, అంటే ఎవరైతే ఫౌండర్స్ ఆ రోజుల్లో ఉన్నారో వెరీ లిమిటెడ్, ఎన్టీ రామారావు గారితో పాటుగా ఒక ముస్లాన్ ఉన్నాడు చెన్నైలో. వాళ్ళకి తెలిసే, మా పేరు నాకు తెలియదు, పేరు నాకు కూడా తెలుసు, నేను చెప్పదలుచుకోలేదు. ఆయన ఒక సందర్భంలో మాట్లాడి చెప్పాడు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు అన్యాయంగా మా మీద విమర్శలు చేస్తున్నారు. ఎవరి మీద? సామాజిక తరగతి మీద. మా సామాజిక తరగతి ఏదో బాగుపడిందని కాదండి. ఈ రాష్ట్రంలో ముగ్గురు చేతిలో మొత్తం ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఉన్నది. శేఖర్ రెడ్డి మైన్స్ అన్ని ఆయన చేతిలో ఉన్నాయి. కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్స్ అన్ని ఆయన చేతిలో ఉన్నాయి. విశ్వేశ్వరరెడ్డి ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఆయన చేతిలో ఉంది అనేసి తెలుగుదేశం నాయకుడు చెప్పిన మాట నేను చెప్తున్నది. అంటే గతంలో ఉండేటువంటి వాళ్ళే సర్దుకున్నారు. అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి లేదా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నామో అదే మీకు ఇస్తాం. వీళ్ళకు డబ్బు కావాలా. కాబట్టి ఈ పరస్పర సర్దుబాటు అనేటువంటిది ప్రజలకు వ్యతిరేకంగా ఉందండి. నా పాయింట్ ఏంటంటే, ప్రజలకు ఏం తేడా కనపడుతుంది? వాళ్ళు దోపిడీ చేసి మీరు దోపిడీ చేసేది ఏం తేడా కనపడుతుంది? ఇది చెప్తే వాళ్ళకు ఒప్పదు మనసు. ఫ్యాక్ట్ ఏమంటే, కింది స్థాయిలో మైనింగ్ దోపిడీ, అది ఇసుక కావచ్చు, మురసు అంటే ఎర్రమట్టి ఉంటుంది కదండి, అది కావచ్చు, లేకపోతే కంకర కావచ్చు, లేకపోతే గ్రానైట్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులను గండికొట్టి కొంతమంది పంచుకుంటున్నారు. ఆ పంచుకునే విషయము తాడేపల్లి సెంటర్కి తెలుసు. తాడేపల్లి సెంటర్ అంటే జగన్మోహన్ రెడ్డి కాదండి. ఇప్పుడు తాడేపల్లి సెంటర్ అంటే అధికార పార్టీకి తెలుసు. కాబట్టి ఏ ప్రభుత్వం కావచ్చు, వనరులు ఏవైతే ప్రకృతి మనకి ఇచ్చింది, ఎవరేం సంపాదించలేదండి. ఇసుక ఎవరు సంపాదించినారు? లేకుంటే ఎవరు తీసిపెట్టినారు? అక్కడ గ్రానైట్ ఎవరు సంపాదించినారు? ప్రకృతి మనకి ఇచ్చింది. ప్రకృతి ఇచ్చినటువంటి వనరుల్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో చేస్తే అది ఎక్కువ ప్రజలకు న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా అక్రమంగా ఈ ఆదాయం అంతా కొంతమంది చేతులకు పోతూ ఉంటే అది ఎవరికైనా బాధనే. ఏబి వెంకటేశ్వరరావు చెప్పిన దాన్ని సీరియస్గా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలా. ఏబి వెంకటేశ్వరరావు మీద ముద్ర వేస్తారు సులభంగా. ఏమంటే ఈయన ఈ మధ్య వైసీపీకి అనుకూలంగా ఉండాలి అని. ఏబి వెంకటేశ్వరరావు గారితో నేను చాలా సందర్భాల్లో మాట్లాడినాను. ఆయనే వైసీపీకి అనుకూలం కాదు. సరే, ఆయన ఏదో పార్టీ పెట్టాలనుకుంటే పెడితే మంచిది, అది వేరే సంగతి. కానీ ఆయన అనేక విషయాలు చెప్తూ ఏం చెప్తున్నాడంటే, రాష్ట్రంలో కుమ్మక్కు వ్యవహారం నడుస్తుంది, దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది అనేటువంటిది ప్రధాన ఆరోపణ. అది నిన్న కూడా ఆయన చెప్పాడు. ఆ నవలూరు దగ్గర కూడా ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి కాలం మేలయ్య మీకంటే. సరే, అది వేరే సంగతి.
నా పాయింట్ అంతా ఏమంటే ప్రకృతి వనరుల్ని ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉండాలి. అట్లా కాకుండా ఎమ్మెల్యే అతను పోయినాడు, ఇంకో కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు, ప్రజలకు మాత్రం ఏమీ ఉపయోగం లేదు. ఆ ఎమ్మెల్యే ఎట్లా దోచుకుంటున్నాడు, ఈ ఎమ్మెల్యే ఎట్లా దోచుకుంటాడు అనుకోండి, కంట్రోల్ వాళ్ళ చేతుల నుంచి వీళ్ళ చేతిలోకి వచ్చింది అనుకోండి, ఒకవేళ మీరు పంచుకునే దాంట్లో మీకు తేడాలు రావచ్చు, మీరు బాగుపడవచ్చు, కానీ ప్రజలకి ఏంటని ఒరిగేది. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తెలియదని నేనేం అనుకోవడం లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది. ఇప్పుడు గుంటూరులో ఘర్షణ జరిగింది. గుంటూరులో ఇంతకుముందు చెప్పాను కదా నేను, గుంటూరులో ఘర్షణ జరిగింది. ఒకతను కాలు ఇరగొట్టినారు, వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే. అతను మొత్తం తాడేపల్లి ఆఫీస్ పోయినాడు, ఎంక్వైరీ చేసినారు, అంతా చేసినారు. ఏం యాక్షన్ అంటే నో యాక్షన్. సర్దుకొని పోండి, ఇంకోసారి ఘర్షణలు జరగకూడదు. అది కాదు కదా. అతనేమంటాడు, ఆ దెబ్బలు తిన అతను, సార్ నేను అడిగింది ఏం లేదు, నా ఆదాయం కోసం కాదు, గ్రామానికి వచ్చే ఆదాయం గ్రామానికన్నా వినియోగిస్తామని చెప్పాను నేను, అది కూడా వినడం లేదు వీళ్ళు అని. కాబట్టి ఇదేదో పైకి ఏమైనా చెప్పొచ్చండి, ఇట్లా టీవీ ఛానల్స్తో వాళ్ళు డిబేట్ నిరాకరిస్తారు, సరే మేము ఆరోపణ చేస్తాము, అట్లా గడిచిపోతుంది. కానీ ప్రజలకు మాత్రం ఫ్యాక్ట్స్ తెలుసు. ఇప్పుడు మా జిల్లా ఉంది, కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా దోపిడి ఉంది. కొంతమంది ఏమో తమకు వాటర్ రాలేదు. ఇప్పుడు ఆలూరు తగాదా అదే, ఆలూరు తగాదా ఇసుక కోసం, ఇసుక డబ్బుల కోసం వచ్చింది. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, మీరు డబ్బులు వసూలు చేస్తే మీరు వసూలు చేయండి గవర్నమెంట్గా, వచ్చే ప్రతి రూపాయి గవర్నమెంట్కి రానివ్వండి, అభ్యంతరం లేదు. గ్రానైట్లో కానీ, అట్లాగే ఈ ఇతరత్ర ఖనిజ వనరులు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కానీ ప్రజలకు ఆదాయం చెందాలా, ప్రభుత్వానికి రావాలా, ఆ డబ్బు ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలి, లేదా గ్రామీణ అభ్యుదయానికి పంచాయతీరాజ్ కానీ ఇవ్వండి. అట్లా కాకుండా వ్యక్తుల యొక్క చేతుల్లో ప్రజా సంపద అనేటువంటిది ఏ పార్టీ అధికారులు ఉన్నా అది తప్పు మాత్రమే చెప్తాను నేను. మార్పు పెద్దగా లేదు. ఆ విషయంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో మేము కూడా హాజరై చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏమైనా ఇవేం తెలియదు వాళ్ళకని నేను అనుకోవడం లేదు. దయచేసి ఇప్పటికైనా సరే, ఎందుకంటే ఇంకా 2.5 years ఉంది మీకు, ఇప్పుడైనా సరే దాన్ని కంట్రోల్ చేయకపోతే పెద్దగా ప్రజలు ఎవరి ముఖార విందాన్ని చూసి ఓటేయారు సార్. ఆ జగన్మోహన్ రెడ్డి ముఖార విధం బాగాలేదు, ఈయన ముఖార విధం బాగుంది, అట్లా ఓటేయరు. ఎవరి పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలన మాకు న్యాయం జరిగింది అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. గురునాథం గారు ఏం చెప్తారు? మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పుడే, ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నప్పుడే అనేక అవకతవకలు కనపడతా ఉంటాయి మైనింగ్ విషయంలో. ఇది ఇప్పటి నుంచి కాదు, గత అన్ని ప్రభుత్వాల టైంలోనూ చూసాం. మరి మీరు మంచి ప్రభుత్వం చెప్పుకోవాలనుకుంటే మరి అటువంటి కల్చరు, అటువంటి ఆనవాయితీలు కొనసాగకూడదు కదా. ఇప్పుడు ప్రభుత్వ కంట్రోల్లో కూడా లేవంట, కంప్లీట్గా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయిందంట. మరి ప్రభుత్వం కంట్రోల్లోనే ఉన్నప్పుడు చేయలేనప్పుడు ఇంకో ప్రైవేట్ దాంట్లో ఏం చేస్తామని చెప్పేసి లైట్ తీసుకోమంటారా? లేదంటే కనుక ఇది సహజ సంపద కాబట్టి ఇది వచ్చే తరాలకు కూడా చెందాలి అని ఒక కామన్ సెన్స్ అయినా పనిచేయాలి కనీసంగా. ఆఖరికి ఇసుక వ్యవహారంలో మీరేదో గొప్ప పని చేసినట్లు గతంలో ఆయన ఉచి తీసుకుని తీసేశారు అని చెప్పేసి మేము 14-19 మధ్య ఇచ్చామని చెప్పేసి రాగానే ఇసుక పాలసీని మళ్ళీ మార్చి ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక ఏ రకంగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అవుతుందో ఇప్పుడే గఫూర్ గారు చెప్పారు. సో ఏవి వెంకటేశ్వరరావు గారు ఆయనేమి మీకేమి శత్రుపక్షం ఏం కాదు. ఆయన ఇంకా మాట్లాడాలంటే మీ పక్షమే అని చెప్పేసి 5 సంవత్సరాల పాటు ఆయన అనేక కష్టాలు అనుభవించాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో. మరి ఆయన ఈ రకంగా ఇప్పుడు చెప్తున్నారు అంటే దాన్ని ఒక సలహాగా లేకపోతే ఒక మంచి కోరి చెప్తున్నటువంటి వ్యక్తిగా భావిస్తారా? లేదంటే ఆయన మాకు ఈ రకంగా ఉచిత సలహాలు ఇవ్వడం ఆయన అవసరమా అని చెప్పేసి మరి ఆయనకి ఈ మధ్యనే సెక్యూరిటీని కూడా తీసేశారట. మరి దానిలో భాగంగా తీసేశారా, కక్షపూరితంగా ప్రొసీజరల్గా తీసేశారో తెలీదు. ఏవి వెంకటేశ్వరరావు గారికి ఆల్రెడీ ఆఖరికి మీరు ఒక పోస్టింగ్ కూడా ఇచ్చారు. సరే, ఆయన దానికి ఇష్టపడలేదు, ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానంటున్నారు, తరచుగా వార్తల్లో ఉంటున్నారు, 2-3 రోజులకు ఒకసారి ఏదో ఒక సమస్య మీద మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రెజెంట్ గవర్నమెంట్ యొక్క పనితీరు
ఆశించినంతగా లేదని చెప్పేసి ఆయన చురకలు వేస్తున్నాడు. అలాగని గత ప్రభుత్వానికి ఏమో ఆయన సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు, ఇచ్చినట్లుగా భావించి సాక్షి వాళ్ళు వేసుకుంటే కూడా దానికి కూడా ఆయన వివరణ అడిగాడు. అడిగితే వాళ్ళు ఇప్పటి వరకు ఎవరి విషయంలోనూ స్పందించినటువంటి సాక్షి ఆయన కాస్త ఎంతో కొంత ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు కదా అని చెప్పేసి సానుకూలంగా ఒక రీజాయిండర్ ఇచ్చింది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక సమాజ హితం కోసం మాట్లాడినటువంటి వ్యక్తిగా భావించి ఆయన మాట్లాడిన వాటిని సీరియస్గా తీసుకొని దృష్టి పెడతారా, లేదంటే ఇట్లాగే పోతామని అంటారా? చెప్పాలి మీరు. ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మంచి ప్రశ్న వేశారు. చెప్పాల్సిందంతా మీరే ప్రశ్న వేశారు, జవాబు కూడా దాదాపుగా మీరే చెప్పినట్టు సురేష్ గారు. గఫూర్ గారు, నేను మీ పెద్దలకి అందరూ కూడా చెప్పేది ఏంటంటే, కొండంతో వెలుకుని పట్టినట్టుగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇవాళ అతను ప్రెస్ మీట్ చెప్తేనే రాజకీయ నాయకులకు తెలుస్తుందా, దాని మీద ఒక డిబేట్ జరుగుతుందా? మీరు గఫూర్ గారు చెప్పిన దాంట్లో ఏదో మచ్చుకొక ఉదాహరణ, ప్రతి దాంట్లో కూడా తినాట్ 2 ఉన్నా, తినాట్ 7 ఉన్నా మర్డర్ జరగకుండా ఆగట్లేదు కదా 80 సంవత్సరాల నుంచి కూడా ఈ భారతదేశంలో. ఎక్కడో చాటు తప్పు జరుగుతూ ఉంటుంది, ఒక మైన్యూట్ గా. అది తీసుకొని మొత్తం అట్లానే జరుగుతుంది అనుకోవటం భ్రమ. వెంకటేశ్వరరావు గారికి నేను చెప్పాల్సింది ఏంటంటే, వారు 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం ఎండింగ్ లో అతను ఇంటెలిజెన్సీ చీఫ్ గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఆనాడే ఒక విధమైనటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్ లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. అది అందరికీ తెలిసినటువంటి అంశం. ఆనాటి నుంచి తను ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో మనకు తెలియదు. తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది పడ్డాడు, వైఎస్ఆర్ పార్టీలో ఇబ్బంది పడ్డాడు అనేటువంటి అంశం ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం 2019లో చేసినటువంటి ప్రయోగాల వల్ల వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందే కానీ తెలుగుదేశం అధికారంలోకి రాల. 2019 నుంచి 24 దాకా ఏ విధంగా అతను ఒక డ్యూటీ మైండ్ లో ఉన్నటువంటి వ్యక్తిగా తన మీద అనేక అభియోగాలు మోపినప్పుడు అందరితో పాటు తను కూడా దాంట్లో ఒక విక్టిమే గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అతన్ని మనం చూడాల్సినటువంటి పని లేదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా తను బాధ్యతలు నిర్వర్తించేటువంటి క్రమంలో వచ్చినటువంటి అభియోగాల మేరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక సామాజిక వర్గంలో ఉన్నంత మాత్రాన ఒక తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నామనో, లేకపోతే తెలుగుదేశం పార్టీ మనం చేస్తున్నటువంటి తప్పులన్నీ కాపాడుతుందనో ఒక విధమైనటువంటి ఆపాదించేటువంటి కార్యక్రమంలో ఆనాడు జనసేనతో పొత్తులు పెట్టుకోవద్దని చెప్పినటువంటి మహానుభావుడు ఏబి వెంకటేశ్వరరావు గారు. ఈ రోజున అకస్మాత్తుగా తను అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అతనికి కేసులన్నీ ఒక విధంగా తను ఈ యొక్క అధికారాన్ని ఆసరాగా చేసుకుని తన మీద వచ్చినటువంటి తప్పుడు అభియోగాలు అవ్వచ్చు, నిజాలు అవ్వచ్చు, నిజాలు కాకపోవచ్చు, తను క్లీన్ చిట్ తో బయటకు వచ్చినటువంటి నేపథ్యం మనం అంతా చూస్తూనే ఉన్నాం. అతను రిటైర్డ్ అయిన తర్వాత తన బెనిఫిట్స్ అన్ని ఇచ్చి గౌరవప్రదంగా పదవిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు తనకి ఏదైతే సెక్యూరిటీ ఇవ్వాలో సెక్యూరిటీ ఇచ్చి అన్ని సముచిత స్థానం ఏర్పాటు చేయడం జరిగింది. అదే ధర్మిలా ఒక కార్పొరేషన్, పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా వారికి గౌరవప్రదంగా కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ తిరస్కరించి తను ఒక పార్టీ పెడతానని చెప్పి రాష్ట్రంలో ఇప్పుడు ఈ మైనింగ్ అనేది నేను ఒకటి స్పష్టంగా మీకు చెప్తాను. నాకు చాలా క్లియర్ గా దీని మీద ఒక ఆలోచన ఉంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 2 కోట్ల అనామత్తుగా 2 కోట్లు క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ఇదే విధంగా ఈ ప్రాంతంలో మన విజయవాడ ప్రాంతంలోనే బ్రహ్మ చెరువు కావచ్చు, కొత్తూరు తాడేపల్లి కావచ్చు, ఉండవల్లిలో కావచ్చు, అనంతరంలో కావచ్చు, ఇసుక, గ్రావెలు, మట్టి, మశానం, దుమ్ము, ధూళి అన్ని కూడా తోలేసినటువంటి నెల్లూరులో క్వార్జి కానీ, కడపలో సున్నపురాళ్ళు కానీ, మాచర్లలో సున్నపురాళ్ళు కానీ, అదేవిధంగా విశాఖపట్నంలో బైరైటీస్ కానీ, అదేవిధంగా మ్యాంగనీస్ కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని దోచేసి దాచేసుకొని 33,000 కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి కార్యక్రమం మీద మేము అడుగుతానే ఉన్నాం ప్రభుత్వాన్ని. దాని మీద సిట్ అయ్యాలా, దాని మీద నిగ్గు తేల్చాలని. ఇది ఎప్పటి నుంచో పత్రికల్లో డిబేట్లో మనం జరుగుతున్నటువంటి అంశం. ఈ రోజున ఏబి వెంకటేశ్వరరావు గారు అతని యొక్క లక్ష్యం నెరవేరలేదు.
అతను తెలుగుదేశం పార్టీలో ఏమి సాధించలేకపోయాను, నాకేమి అగ్రపీట వేయలేదని చెప్పి తనకున్నటువంటి కోరికల్ని తను బయట పెట్టలేక విభేదిస్తూ ఇప్పుడు శాస్త్రీయంగా చేస్తే ఏదో పుట్టినట్టుగా ఇప్పుడు అతను నిన్నటిదాకా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం బురద జల్లేటువంటి ఒక్క నిమిషం కార్యక్రమాలు తీసుకోవడం శ్రేయస్కరంగా లేదు. అది కరెక్ట్ గా లేదు. మీరు At the same time, మీకున్నటువంటి టీడీపీకి కూడా అన్ని పార్టీలాగానే ఉన్నటువంటి, అన్ని పార్టీలు అంటే ఇన్ ద సెన్స్ ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో అలాగే కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఏదన్నా ఒక్కటి నెగిటివ్గా మాట్లాడంగానే వాళ్ళ మీద ఇంత ఎత్తున విరిచిపడిపోవడం అనేది ఒక పక్కన ఆయన ఒక్కడే కాదు, ఆయన మొదటి వ్యక్తి కాదు. మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి గత సంవత్సర కాలంగా ఎక్కువగా వినపడుతుంది. అంతకుముందు మొదటి నుంచి కూడా పక్కన పెడితే వినండి, ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇది ఒక్క అంశమే కాదు, బనకచర్ల విషయంలో ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. అంత గట్టిగా మాట్లాడితే అది కరెక్ట్, ఆయన మాట్లాడింది కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు తేటతెల్లమైంది. బనకచర్ల ప్రాజెక్టుని పక్కన ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది వైబుల్ కాదనేది ఆయన మొత్తుకున్నాడు. మీరు ఆయన అప్పుడు కూడా విమర్శించారు. వినండి ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం సానుకూలంగా వినండి. ఇదే బనకచర్లకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు కరెక్ట్? కాబట్టి ఏంటంటే మనకి ఎవరో వచ్చి మొట్టికాలేసే వరకు కూడా మీరు ఈ రకంగా కనుక నెగిటివ్గా వెళ్ళటం వలన మీకే నష్టం. అది ఎవరి ఏబి వెంకటేశ్వరరావు గారు పొలిటికల్గా జీరో, ప్రస్తుతం ఆయన జీరో దగ్గర స్టార్ట్ చేస్తాడు. వినండి, ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంకా పార్టీ కూడా పెట్టలేదు. ఏబి వెంకటేశ్వరరావు గారు అసలు పార్టీ పెడతారన్న గ్యారంటీ కూడా లేదు. వినండి ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. నేనేం మీ మీద పోట్లాడటం లేదు. వినండి, మీరు వినండి సార్. అలాగే ఆయనకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి రావాల్సినటువంటి 5 సంవత్సరాల పాటు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలన్నీ ఆయనకి విధిగా రావాల్సినవి అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినాయి కాదంటంలా. అలాగే ఆయన ప్రస్తుతం ఒక ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ మీద నుంచి మాట్లాడేది ప్రతిదీ కూడా సామాజిక పరమైన అంశమే. ఆయనే కాదు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్న అంశాలే. మీరు ఆ రకంగా పరిగణించేవన్నా ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే మీకే మంచిది. లేదంటే ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆయన ఒకవేళ పొలిటికల్గా స్టార్ట్ చేసిన జర్నీ జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. ఎనీథింగ్ వుడ్ బి ఏ గెయిన్ ఫర్ హిమ్, దెర్ వోంట్ బి ఎనీ లాస్. అలాగే మాకైనా కూడా మాకేమి పోయేదేమి లేదు. పోతే మీరే పోతారు అధికారం నుంచి, అంతే గుర్తుపెట్టుకోండి. ఏం పోదా, ఇది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. పరిపాలన చేయటం అనేది మాకు Exactly, that's what I mean. That's what I mean. Beauty of democracy లో ఇందాక చెప్పారు గఫూర్ గారు, మీ ముఖార విందాలు చూసి ఎవరు ఓట్లు వేయరు. That beauty of democracy will be decided on your performance and the ruling and the governance during that particular 5-year tenure. గుర్తుపెట్టుకోండి, రైట్? మీరు అంతగా నేను డిబేట్లో ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు ఈ అంశం తీసుకునేటప్పుడే నాకు తెలుసు ఏమన్నా ఉంటే మేము దీంట్లో సమీక్షించుకుంటాము, లేకపోతే దీని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాము, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి అంటారేమో అని చిన్న ఆశతో పెట్టాము. కానీ మీరు ఏ రకంగా ఆ రకంగా మాట్లాడటం లేదు. లెట్ ఇట్ బి అండ్ ద పీపుల్ విల్ డిసైడ్. సార్ ఇక్కడ ఏమీ లేదు సార్, డొల్లతనము ఏదో చూపించి బూచిలు చూపిస్తా ఉన్నారు. వాళ్ళ ప్రచార ఆర్పాటాల కోసం మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం మాట్లాడుతా ఉన్నారు. బురద తల్లుతా ఉన్నారు. బురద తల్లినప్పుడల్లా మేము అడుక్కుంటాం, కానీ ఈ బురద తల్లారని చెప్పి మేము వెనక్కి వెళ్ళిపోం. ఏరుకుపోతా ఉంటే కుక్కలు మురుగుతా ఉంటాయి. ఈ ప్రజాస్వామ్యంలో సహజం. రాజకీయాల్లో ఇవన్నీ మేమేం చేయాలో పరిపాలన దక్షత కలిగినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలియదా? ఈ మాత్రం ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడేటువంటి విషయాలు మా అందరికి తెలుగుదేశం పార్టీ మనకు తెలియదా? మేము చర్చించుకోమా హై లెవెల్లో? తెలిసి కూడా ఇవి సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏ ప్రభుత్వంలో ఉంటే. కాబట్టి పార్టీ నడవాలంటే, అలాగే కార్యకర్తలు కొంతమంది నాయకులు ముందుకు సాగాలంటే ఈ రకమైనటువంటి ఎవరి స్థాయిలో వాళ్ళకి అలా కట్టబెడతాం అనేది పెద్ద విషయం కాదని చెప్పి చెప్పకనే చెబుతున్నారు. ఎలాగైతే నిన్న
జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ 2 కోట్లే కదా అని అంత ఈజీగా తీసేశారు, మీరు కూడా అంతే తీసేస్తున్నారు. మీరు కూడా అంతే ఈజీగా తీసేస్తారు. ఒక్క నిమిషం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఇసుక పాలసీ. అది ఎక్కడెక్కడ రాయల్టీలు అనేది చిన్న చిన్న పొలిటికల్ గా గేమ్ అక్కడక్కడ జరుగుతుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. ఆ నేపథ్యంలో గతంలో చేసినటువంటి వాళ్ళంతా కూడా ఇంత గంభీర్ గారు చెప్పారు, చాలా మంది అక్కడ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ దందాలన్నీ కూడా. అక్కడ తెలుగుదేశం వాళ్ళు లేరు ఇన్వాల్వ్ అయ్యి. మరి మీరేం చేస్తున్నారు? అదే కదా ఆయన కూడా చెప్పింది, మీరు కూడా చెప్తున్నారు కదా, ఇక్కడ పార్టీలకు అతీతంగా ములాఖాత్ అయిపోయారనే కదా చెప్పింది. మీరు అడ్మిట్ చేస్తున్నారు కదా, తీసుకుంటా ఉన్నాం, అన్ని తీసుకుంటున్నాం, అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఓవర్ నైట్ మీ కెనాట్ బిల్డ్ రూల్స్ సిటీ. ఓవర్ నైట్ ఎవరికి ఏం చేయలేం. దానికి ఒక పరిశీలన ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. దాంట్లో తేలిన తర్వాత దోషాన్ని నిర్దోషాన్ని తీసుకొస్తాం. తప్పకుండా వాళ్ళకి శిక్షణ పడే విధంగా చేస్తున్నాం. ఎన్ని కేసులు బయటకు వస్తా ఉన్నాయి, ముక్కాలుగా తుంగ ఉంటే కొండలు తుంగుతూ ఉంటే ఎన్నో కేసులు వస్తా ఉన్నాయి. ఒక్కట అవినీతి 2019 నుంచి 24 చూసుకుంటే గుండెలు అలసిపోతున్నాయి. అవన్నీ మీకన్నా ఎక్కువ మేము మాట్లాడేమో, వందల సార్లు డిబేట్లు చేసాము. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకోండి. మరి మీ మీద కూడా డిబేట్లు చేయాల్సి వస్తుందేమో తర్వాత ఏది ఈ శృతి మించితే. ఇదే ఈ రోజు ఎలాగైతే చేసామో అలాగే. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. రామారావు గారు, అది సార్ ఒక పక్కనేమో అడ్మిట్ చేస్తూనే ఇటువంటి అక్కడక్కడ మరి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అట్ ది సేమ్ టైం మాది చాలా అద్భుతంగా గవర్నెన్స్ నడుస్తుందని చెప్పేసి గురునాథన్ గారు సమర్థించుకుంటూ వస్తున్నారు. ఏబీవీ అనే ఆయన వ్యక్తి మా మనిషి ఏం కాదు, మాకు మిగిలిన వాళ్ళు ఎలాగో అలాగే అని చెప్పేసి చెబుతున్నారు. మీరేమో ఏబీవీని అవతల పార్టీ వ్యక్తిగా మొన్నటి వరకు పరిగణించారు. ఆయన టెన్యూర్ని, ఆయన సర్వీస్ని ఏ రకంగా ముగించాల్సిన పరిస్థితి వచ్చిందో మీ ప్రభుత్వ హయాంలో చూసాము. తర్వాత ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్కి కాస్త ఈ రకమైనటువంటి విధానాలని విమర్శిస్తున్నప్పుడు ఆయన మీద ఏదో కొద్ది మీ సాఫ్ట్ కార్నర్ ఉండటం తప్పేం కాదు. సో మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? మైనింగ్ వ్యవహారంలో గ్రౌండ్ లెవెల్లో ఏబీవీ గారు చెప్పిన వాటికి అర్థం పడుతున్నట్టే ఉందా, దగ్గరగా ఉందా, లేదంటే ఇంకా ఆయన పూర్తి స్థాయిలో దాని మీద ఇంకా మాట్లాడలేదు, ఇంకా తీవ్రంగా ఉందని చెప్పేసి అంటారు? మీకు కళలో ఉన్న ప్రతినిధులకు వీక్షకులకు నమస్కారం. ఏబి వెంకటేశ్వరరావు గారు పక్కాగా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి వ్యక్తి అనేది మనం 2014-19 మధ్య చూసాం. ఎందుకంటే ఆయన పరిధిలో ఆయన యొక్క కర్తవ్య నిర్వహణలో కూడా డీవియేషన్ అయ్యి చాలా అంశాల్లో శాసనసభ్యుల కొనుగోలు లేకుంటే దానికి సంబంధించినటువంటి పార్టీ మార్పు వ్యవహారాల్లో కూడా తలదూర్చారనేది అందరికి కూడా అది బహిరంగ సత్యమైనటువంటి అంశం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారిని పోలీస్ ఏదైతే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అనేది దీని ద్వారా మనకు ప్రస్ఫుటం అవుతున్నటువంటి అంశం. అయితే ఆయన ఆ పదవితోటి ఎక్కడ సంతృప్తి చెందినట్లు లేనట్లుంది. మరి దానికి రాజీనామా చేసి ఆయన ఇంకా ఏదో రాజ్యసభ సభ్యుడు లేకుంటే ఎమ్మెల్సీ లాంటిది అడిగి ఉండొచ్చు అన్నటువంటిది కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ పార్షియాలిటీ గానీ ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నటువంటి అంశం ఉంది. అయితే స్పృశిస్తున్నాడు ఈ యొక్క ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని. ఆయన కొన్నింటిని యథేచ్ఛగా కొన్నింటిని నర్మగర్భంగా మాట్లాడుతున్నటువంటి అంశం ఉంది. పూర్తి స్థాయిలో ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే మాత్రం లేదు సురేష్ గారు. ఇక్కడ ఆయన ఒక విధానంగా అనమాట, ఒక గోడ మీద పిల్లివాటంగా తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం ఏదన్నా మరలా ఆయనకి ఆఫర్ ఇచ్చి మంచి పోస్ట్ ఇస్తే ఆయన మరలా కూడా దాన్ని యూటర్న్ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. సెంటర్ ఫర్ లిబర్టీ అని రకరకాల ఆర్గనైజేషన్స్, ఏదైతే లక్ష్మణ్ రెడ్డి గారి ఆర్గనైజేషన్, జన చైతన్య వేదిక అని చెప్పేసి ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీళ్ళు మేధావుల పేర్లతోటి వీళ్ళు ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసి పదవులు పొందేటటువంటి అంశంలో ఒక ట్రూప్ ఉంది ఈ రాష్ట్రంలో. ఆ ట్రూప్ తోటి ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా కొన్ని సందర్భాల్లో
జత కట్టారు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. మీరు వల్లం లక్ష్మణ్ రెడ్డి గారి గురించే కదా జన చైతన్య గురించి మాట్లాడారు కదా, అంటే మరి ఆయనకు కూడా మీ ప్రభుత్వ హయాంలో ఒక పోస్టింగ్ ఇచ్చారు, ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తే ఇచ్చారు మీరు పోస్టింగ్? ఇచ్చారు సార్. అదే బ్లాక్ మెయిలింగ్ చేశారా? కాదు సార్, ఏంటి అటు టీడీపీ వాళ్ళు ఇదే రకమైన విమర్శలు, మీరు ఇదే రకమైన విమర్శలు, అంటే ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడితే అది ప్రభుత్వాలని బ్లాక్ మెయిల్ చేయడం. నేను అదే అన్న స్ట్రైట్ క్వశ్చన్, మీ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వ హయాంలో పోస్టింగ్ ఇచ్చారు కదా లిక్కర్ కి సంబంధించి కంట్రోల్ చేసే పోస్టింగ్, ఏదో ఒక్క నిమిషం ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే ఇచ్చారా మీరు? ఒక అంశం సార్ సురేష్ గారు, ఇక్కడ ఊరూరో బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎందుకు నోరు మెదపడం లేదనేది నా ప్రశ్న. అలాగే ప్రతి లిక్కర్ షాపును కూడా మినీ బార్ అండ్ రెస్టారెంట్ గా మారుస్తుంటే అక్కడికి వెళ్ళి సీసాలు పగలగొట్టొచ్చు కదా, ఎందుకు పగలగొట్టట్లేదు? ఈ న్యూట్రల్ పర్సన్స్ అనేటువంటి వ్యక్తులు ఉద్యమంలో ఎక్కడా కూడా అది ఒక అగ్రెసివ్ గా మీరెందుకు వెళ్ళి పగలగొట్టడం లేదు? ఈ డిఎస్సీలు గిఎస్సీలు అని నెలల తరబడిగా వేలాడే బదులు కాదు సార్, ఒక్క నిమిషం మీరేం నెగిటివ్ గా తీసుకోవాలండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని ఆపట్లేదు, ఒక్క నిమిషం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 1 year బ్యాక్ అనుకుంటా ఈ నకిలీ లిక్కరు వెలుగులోకి వచ్చిన పరిస్థితిలో సిపిఎం పార్టీ బాబురావు గారు వెళ్ళి విజయవాడలో శ్రీనివాస వైన్స్ అనేది ఉంటుంది, వెళ్ళి మీరు అన్నట్టుగానే లిటరల్లీ పగలగొట్టారు. ఏది ఆయన ఒక్కడే కాదు, అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది. మరి స్ఫూర్తిగా తీసుకొని మీరు ఆ పని చేయొచ్చు కదా మీరు, అంటే మీరు మాత్రం ఏమో ఇళ్లలో కూర్చుంటారు, పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎక్కడ లోపలేస్తారో కూడబొడుస్తారని భయం, మీ తరపున మాత్రం మిగతా వాళ్ళంతా రోడ్లు ఎక్కాలి, మేధావులు లేకపోతే న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్ళు, లెఫ్ట్ పార్టీస్, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎక్కాలన్నమాట. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి, మనం డ్యూటీలు చేయం. ఇక్కడ ఒక అంశం సార్ సురేష్ గారు, ఈ మద్యం విషయంలో చూస్తే మా మీద రకరకాల ఆరోపణలు చేసినటువంటి విధానం ఉంది. మేమేమంటున్నాం అంటే ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. గతంలో మద్యం పాలసీ, ఇప్పుడు మద్యం పాలసీ, అట్లాగే జరుగుతున్నటువంటి ఏదైతే ఆ లెక్కర్కి సంబంధించినటువంటి కేసు ఒకటి, అది దాన్ని సాగదీస్తున్నటువంటి అంశాలు, ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా వైపు నుంచి ఆ కేసు కూడా డూప్లికేట్ కేసు, అది ఎక్కడా కూడా ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆ సంస్థ కూడా ఇక్కడ మద్యంలో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు, స్కామ్ జరగలేదని చెప్పేటువంటి ఆ యొక్క వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో మద్యం పాలసీ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి బెల్ట్ షాపులను ప్రభుత్వం వాళ్ళు ఎక్కడా కూడా ప్రజల్లో చర్చకు రాకుండా ఈరోజు మా మీద నిందలు నెపం నెట్టి సాగదీస్తున్నటువంటి వైఖరి ఒక వైపు ఉంది. నేనేమంటున్నానంటే అందరినీ నేను అంటలేదు సార్, ఇక్కడ కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా చూస్తుంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎందుకు ఆ పదవి మరలా రిజైన్ చేశాడు, ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఆ పదవి ఆయనకి ఇచ్చింది, తర్వాత అంటే ఈ యొక్క లాబింగ్ లో వీళ్ళు దాన్ని బార్గెనింగ్ చేసుకుని ఇంకా పెద్ద పదవులు కావాలనేటువంటి అంశంలో ఉన్నారు. అట్లాగే లక్ష్మణ్ రెడ్డి గారు కూడా ఈ తెలుగుదేశం పార్టీ తోటి ఆయన అంటకాగి చివరిలో ఆయన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఆశించాడు, అది ఇవ్వకపోయేటప్పటికి మరలా యూటర్న్ తీసుకున్నటువంటి మాట వాస్తవమే కదా సార్. ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే చాలా ఉంటాయి. నేనేమంటున్నానంటే వీళ్ళు చేసేటటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద చేసేటటువంటి విమర్శలు కానీ సూచనలు కానీ సలహాలు కానీ ఆహ్వానించదగ్గవే, కానీ ఇంకా ప్రస్ఫుటంగా ఉండాలి, నిస్వార్థపరంగా ఉండాలి. నిస్వార్థ రహితంగా ఉన్నప్పుడు వాళ్ళకు యొక్క వ్యక్తిత్వానికి కూడా విలువ పెరుగుద్ది, మనకు కాదు కదా సార్. ఏదైతే ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి మాట్లాడే అంశంలో డెప్త్ కి వెళ్ళి ఇన్ డెప్త్ కి వెళ్ళి నిజమైనటువంటి ఆ యొక్క క్రీమ్ ని ఏదైతే అవినీతికి సంబంధించింది కానీ అక్రమాలకు సంబంధించింది కానీ డైరెక్ట్ గా మాట్లాడలే. మనం చూస్తున్నాం ఇదొక మైండ్ గేమ్ లాగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూస్తున్నాం మనం ఆంధ్రజ్యోతి కొంతమంది ఎమ్మెల్యేల గురించి వార్తలు రాస్తే మరి ఆ ఎమ్మెల్యే మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారండి? ముఖ్యమంత్రి గారే స్వయంగా చాలా మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోతుంది, ఒక్క ఎమ్మెల్యే మీద చర్య తీసుకోగలిగారా? ఇది బలహీనత అనేటువంటి అంశం మనం తీసుకుంటే ప్రభుత్వంలో ఉండేటువంటి బలహీనత, ప్రభుత్వ అధినేతల్లో ఉండేటువంటి బలహీనతల యొక్క అంశం మీరు అన్న దాంట్లో నేనే తప్పుపట్టలేదని చెప్పేసి చర్యలు తీసుకోలేదు, అది కనపడుతుంది. కానీ అట్ ది సేమ్ టైం ఆ రకంగా కథనాలు చెప్పడం ద్వారా కానీ ఈ రకంగా వ్యక్తులుగా మాట్లాడుతున్నప్పుడు కనీసం ప్రజల్లో కన్నా వెళుతుంది కదా, ప్రజల్లో ఒక చర్చ అన్న జరుగుతుంది కదా, అది ఇంకా అదైనా బెటరే కదా మీకన్నా. అంటే మీరేం అనుకోకండి, 1-2 సార్లు అంటున్నాను. ఇప్పుడు అది ఎవరిది, డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేది, సెంటర్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నల్లమోతు చక్రవర్తి గారి
కింద నడిచేది. ఆయన ఇప్పుడు ఆ వేదిక మీద కూడా మాట్లాడుతున్నారు, ఎవరైనా మాట్లాడచ్చు వెళ్ళి. నలమోజు చక్రవర్తి విమర్శించినట్లు ఈ ఎలక్ట్రిసిటీ రీఫార్మ్స్ విషయంలో మీరు ఆయన మాట్లాడిన దాంట్లో 5% కూడా మీరు మాట్లాడలేదు. అంత ఇదిగా ఆయన వీడియోలు చేస్తూ షార్ట్స్ రూపంలో ఏ స్థాయిలో అవినీతి జరుగుతోంది ఈ ప్రభుత్వ హయాంలో కూడా, ఏది పర్టికులర్గా ఎలక్ట్రిసిటీ విషయంలో అని చెప్పేసి ఆయన చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా మాట్లాడారు. కాబట్టి అటువంటి వాళ్ళని మాట్లాడేటప్పుడు కొద్దిగా మనం మీకు రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళని కూడా మీరు దూరం చేసుకుంటే చేయగలిగింది ఏం లేదు. వాళ్ళ మీద కానీ బురద జరిగితే నేను అనలేదు సార్. ఇక్కడ నలమోజు చక్రవర్తి గారు నేనైతే అంగీకరిస్తున్నాను, అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కన్క్లూడ్ చేస్తూ చాలా డెప్త్ గా తీసుకొచ్చి మ్యాటర్స్ బయటకు తీసుకొస్తున్నటువంటి మాట వాస్తవం, మనం అంగీకరించాల్సిందే. ఏబి వెంకటేశ్వర గారి అంశంలో పాక్షికంగానే ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేడు అనేది నేను మాట్లాడుతున్నాను సార్. అంటే కొంత ఇంకా మంచిగా చేయాలనేది మా ఆకాంక్ష, కానీ ఏదైతే విమర్శించేటటువంటిది ఇన్ డెప్త్ గా ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా చేయమంటున్నాను. పాక్షికంగా వద్దు, పార్షియాలిటీగా చేసేటువంటి అంశం ఏంటంటే అది బార్గెనింగ్ గవర్నమెంట్ తోటి పదవుల కోసం అనేటువంటి కోణంలో కూడా మిమ్మల్ని చూడమని నేను చెప్తున్నదే కానీ మరొకటి కాదు సార్. ఓకే ఆయన ఆల్రెడీ దీని మూలంగా అనుకుంటా, పార్షియల్గా చేయడం మూలంగానే అనుకుంటా ఆయన కొన్న సెక్యూరిటీని పీక్ అవతల వారి సార్. ఇంక ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తే ఇంకెలా ఉంటుంది మరి, మీరు ఆశించిన రీతిలో చేయాలని చెప్పేసి ఆ విధానంలో వెళితే రైట్. ఎనీవే శ్రీరామ్ గారు, సో అది సార్ అధికార విపక్ష పార్టీలు రెండు కూడా విమర్శనాత్మకమైనటువంటి దీనిలో తీసుకోవడం లేదు, తీసుకోకుండా ఒక ప్రత్యర్థులుగానే భావిస్తున్నటువంటి పరిస్థితి. నేను వైసీపీ వాళ్ళు నుంచి వేరే డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాళ్ళు కూడా ఏదో బ్లాక్ మెయిలింగ్ అంట అందు గురించి ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సార్. సరే, వైసీపీ వాళ్ళు మరి ఎందుకో ఇవాళ రాజకీయంగా కూడా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోలేదు, కేవలం ఆయన తిప్పిపోయడానికే సరిపోయింది. సరే, అవన్నీ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, మనకేం అభ్యంతరం లేదు, కానీ వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉంటుంది. అయితే తెలుగుదేశం మిత్రులు ఒక అబ్జెక్షనబుల్ వర్డ్ వాడారు, దాన్ని నేను ఖండిస్తున్నాను. ఏనుగు పోతా ఉంటే అనేక మంది కుక్కలు మురుగుతాయని. అంటే మీ గురించి విమర్శిస్తే అందరి కుక్కలా? సరే, వెంకటేశ్వరరావు గారి గురించి మీరు ఆ మాట అన్నారా? లేకపోతే గఫూర్ గారు కూడా విమర్శించారు, గఫూర్ గారికి కూడా అది వర్తిస్తుందా? అదే అంటున్నా, ఇప్పుడు నేను కూడా విమర్శించబోతున్నాను, నాకు కూడా వర్తిస్తుందా? ఏం మాట్లాడుతున్నారు? కనీసం అధికారంలో ఉన్నప్పుడు విమర్శను కూడా తీసుకోలేని పరిస్థితుల్లో మీ పరిపాలన ఉంది అన్నది ఇప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏమంటారు సార్? నాకు రాలేదు మీ వాయిస్. ఏమంటారు గురునాథ్ గారు? పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల గురించి మాట్లాడేటప్పుడు ఏదొచ్చినా పట్టుకోవాలి సార్. మొదటిసారి పట్టుకున్నాక అన్నిటికీ రెడీగా ఉండాలా, శాస్త్రీయంగా రాజకీయాలు కలపడాలి, నిలబడాలి, చేయాలా, మాట్లాడాలా, అన్ని చర్చలు చేయాలా. వీళ్ళు అనుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా మాట్లాడరు, మనం అనుకున్నట్టుగా మాట్లాడరు. మిమ్మల్ని మాట్లాడొద్దని ఎవరు అనలేదు. ఆ మాట విన్నప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. సరే, నేను లెట్ ఇట్ బి అనుకున్నాను. అది వాడాల్సినటువంటి భాష కాదు అది. కాబట్టి మేము ఏది పడితే అది అంటాము, ఎలా పడితే అలా తిడతాము. కాబట్టి ఏదొచ్చినా పట్టాలంటే మాకు పట్టలేదు, మేము పట్టాల్సిన అవసరం మాకు లేదు. కొన్ని పోలికలు పోలుస్తూ ఉంటాం సార్, అది నెగిటివ్ కాదు, అది మీరు పాజిటివ్ గా తీసుకోవాలా. అంటే అర్థమయ్యే భాషలో చెప్తా ఉంటాం ఆ సందర్భాల్లో. సరే, ఓకే, అందు గురించే ఓకే, మేము పాజిటివ్ గా తీసుకుంటాం. ముందు అసలు మీరు ఏనుగులో అవునో కాదు ఒకసారి చెక్ చేసుకోండి, తర్వాత కుక్కల గురించి మాట్లాడదాం. అసలు ముందు మీరు ఏనుగు స్థాయిలో ఉన్నారో లేదు చెక్ చేసుకోండి. శ్రీరామ్ గారు, ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకున్నా మనకేం అభ్యంతరం. ఆయన ఆగమనండి, ఒక్క నిమిషం ఆగమనండి. ఇప్పుడు ఆయనకు వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకున్నా కూడా మనకేం అభ్యంతరం లేదు. నేను ఖండించాను అంతే, మిమ్మల్ని ఏమి తిట్టలేదు. నేను మీకులాగా నేనేం మిమ్మల్ని తిట్టలేదు, ఖండించాను అంతే. ఇది కరెక్ట్ కాదు అని ఖండించాను. ఇది రాజకీయాల్లో చేయాల్సిన పని ఇది.
సరే ఓకే, ఎనివే మీ మీ ఐడియాలజీ మీది, నాకేం అభ్యంతరం లేదు దానికి కూడా. కానీ ఇదే మాట కనుక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటే కనుక అప్పుడు గఫూర్ గారు కానీ మిగతా ఎవరైనా కూడా అప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకుని రెస్పాండ్ అవుతారు. నేనైనా కూడా అంతే, అప్పుడు రెస్పాండ్ అవుతాం. ప్రతిదానికి మేము రెస్పాండ్ కావు. కాకపోతే ఏంటంటే మీ విచక్షణకి మిమ్మల్ని వదిలేస్తాం అంతే, అంతకన్నా మేము చేయగలిగింది ఏం లేదు. సరే, ఇప్పుడు ఈ టాపిక్ లోకి వస్తే సురేష్ గారు వెంకటేశ్వరరావు గారి గురించి మన వైసీపీ మిత్రులు మాట్లాడిన దానికి కూడా నాకేం అబ్జెక్షన్ లేదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు, చాలా మందికి అదే అభిప్రాయం, వెంకటేశ్వరరావు గారి గురించి అదే అభిప్రాయం ఉంది. కానీ ఆయన మాట్లాడిన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన మాట్లాడిన టాపిక్ అనేది వాల్యుబుల్ టాపిక్ మాట్లాడాడు ఆయన. ఆ పాయింట్ ని మనం ఖచ్చితంగా కూడా కన్సిడరేషన్ లో తీసుకోవాలి. సింపుల్ గా మనం ఆలోచిస్తే, మీరు విజయవాడలో ఉన్నారు, విజయవాడలో మీ బెంచ్ సర్కిల్ దగ్గర మీ ఆఫీస్ దగ్గర నుంచి కొద్దిగా అలా ముందుకొచ్చి కరకట్ట రోడ్డు మీద కనుక చల్లపల్లి వైపు మీరు వెళ్తే, చల్లపల్లి అగనిగడ్డ వైపు మీరు వెళ్తే మీకు అరగంటలో తెలిసిపోతుంది ఏమీ తేడా లేదు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అన్నది. మీరు ఏ ఊళ్ళో అని అడగండి, కరకట్ట పక్కన ఉన్న ఏ ఊళ్ళో అని అడగండి, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా కనీసం ఆ చుట్టుపక్కలకి రావడానికి అవకాశం ఉండదు. అవే ట్రాక్టర్లు, అవే ఎడ్ల బళ్ళు, అవే మొత్తం నడుస్తూ ఉంటాయి. ఊరికే పార్టీ మారింది తప్ప డ్రైవర్లు వాళ్ళే ఉంటారు, అవే ట్రాక్టర్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, ఇప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇంతకు మించి మీకు ఏ తేడా కనబడదు అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి పల్లెటూరు వాళ్ళు చెప్తారు. మీకు అరగంటలో తెలిసిపోతుంది. దీని గురించి పెద్ద మనం చర్చ చేయక్కల. సరే, ఇప్పుడు నేనున్న విశాఖపట్నానికి చూస్తే ఋషికొండని బోడిగుండు చేశారు అని చెప్పి అప్పుడు 5 ఏళ్ళు అందరూ మాట్లాడాము, అన్ని అయిపోయినాయి. ఒక్క కొండ గురించి అప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ 10-15 కొండలు ఇప్పుడు బోడిగుండు అయిపోతున్నాయి. వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు అంతకన్నా కూడా ఎక్కువైపోయింది. అప్పుడు ఏదో ఒక కొండ జరిగితే ఇప్పుడు 10-15 కొండలు మాయమైపోతున్నాయి. మీరు జస్ట్ అలాగా మీరు ఎటువైపు వెళ్ళిన విశాఖపట్నం నుంచి ఏ వైపు వెళ్ళినా కూడా మీకు ఏదో ఒక కొండ దగ్గర కొండ కొట్టేస్తూ కనబడుతుంది. దీనంతా ఎవరు చేస్తున్నారు? మరి ప్రభుత్వం ఉన్నది ఎవరు? ఈవెన్ లేటెస్ట్ గా ఇష్యూ జరిగిన పంచదార్ల కొండ ఏంటండి దానికి? అదేంటది? ఇందాక బైరైటీస్ అన్నారు, ఇంకేదో అన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా అసలు అక్కడ ఉన్న ఎంపీ గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. సరే, ఆయన ఎంపీ అంటే బీజేపీ అనుకోండి. ఏదైనా అక్కడ ఉన్న ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న కూటమిలో ఉన్న ఆధ్వర్యంలోనే అవన్నీ జరుగుతుంటే చివరికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు మొత్తం అక్కడ ఆపండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఉప ముఖ్యమంత్రి కల్పించుకునేదాకా, అది కూడా చెడ్డ పేరు వస్తోంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి కల్పించుకునేదాకా ఇది నడుస్తూనే ఉంది. ఇంక మనం ప్రకాశం జిల్లాలోకి వెళ్తే సున్నపురాయి కానీ, ఇంకా అవతలకి వెళ్తే కనుక ఈ పాలరాయి కానీ, ఇంకా రకరకాల రాళ్ళు ఉన్నాయి, గ్రానైట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా ఇదే కదా తంతు జరుగుతుంది. అప్పుడు ఉన్న ప్రభుత్వంలోంచి వైసీపీ వాళ్ళు కొంతమందిని భయపెట్టి మరి వాళ్ళ పార్టీలోకి లాక్కున్నారు. మీకు మీ మీద అన్ని కోట్లు ఫైన్ వేస్తాం, ఎన్ని కోట్లు ఫైన్ వేస్తాం అని చెప్పి. ఈ రోజు కూడా అదే జరుగుతుంది కదా. ఈ రోజు గతంలో ఉన్న ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు అలా జరుగుతుంది. ఓవరాల్ గా జరుగుతున్నది అదే కదా. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే ఒక తప్పుని ఎత్తి చూపించారు అంటే మన తప్పు జరుగుతుందా లేదా, సరే మీరు ఈ చర్చల్లో మీరు దాన్ని ఖండించవచ్చు, ఎక్కడైనా ఖండించవచ్చు. కానీ ఇందాక నేను చెప్పాను చూసారా, ఆ పక్క పల్లెటూరాలకి తెలిసిపోద్ది. ఆ పక్క ఇందాక నేను చెప్పిన కరకట్ట పక్కన ఉన్న పల్లెటూరాళ్ళు మొన్న ఎన్నికల్లో ఎలాగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు చేశారో రేపు పొద్దున ఈ కూటమి కూడా వ్యతిరేకంగా ఎందుకు చేయరు ఓట్లు? ఎందుకంటే వాళ్ళకి చాలా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని బట్టి తెలియక్కలేదు, వాళ్ళకి ప్రాక్టికల్ గా తెలుస్తుంది కదా. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటిని సరి చేసుకుంటే మీకు మంచిది. మేము సరి చేసుకోము, మా ఎమ్మెల్యేల గురించి ముఖ్యమంత్రి గారే చెప్పినా సరే కూడా మేము సరి చేసుకోము. మా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు చెప్తే మాత్రం మేము అవునండి కొంచెం అలా జరుగుతున్నాయి కాబట్టి మేము బాగా స్ట్రిక్ట్ గా ఉంటాం, మా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి అని అప్పుడు మాత్రం మాట్లాడి, సురేష్ గారు లేదంటే వెంకటేశ్వరరావు గారు నేను గఫూర్ గారు మాట్లాడినప్పుడు మాత్రం కుక్కలనో నక్కలనో ఇంకోటనో అంటే నష్టం ఎవరికి జరుగుతుంది? నష్టం ఎవరికి జరుగుతుంది అనేది గత 5 ఏళ్ల గుణపాఠం మీకు ఇంకా రాకపోతే కనుక దానికి ఎవరేం చేయలేరు. గత 5 ఏళ్లలో మేము వైసీపీ పార్టీని ఇలాగే హెచ్చరించాం.
వినలేదు. వాళ్ళకి అనేక సందర్భాల్లో వివరించాం, వినలేదు. ఓట్లు మాకు కాదు కదా పోయింది, మీకు వైసీపీ పార్టీకి. ఇప్పుడు కూడా చెబుతున్నాం, జాగ్రత్త పడండి, ఇప్పుడు అదే తప్పులు జరుగుతున్నాయి, జాగ్రత్త పడండి అని చెప్తున్నాము. ఇప్పుడు కూడా మీరు వినలేదనుకోండి, ఓట్లు పోయేది ఎవరికి? నాకు కాదు, గబ్బర్ గారికి కాదు, మీకే. కాబట్టి ఏంటంటే తీసుకునే విధానం, ఇందాక మీరు పాజిటివ్ గా తీసుకోవాలని చెప్పారు చూసారా, ఎస్ మేము పాజిటివ్ గా తీసుకుంటున్నాం మీరు అన్నమాటని. మీరు కూడా ఇవాళ జరుగుతున్న డిబేట్ లో జరుగుతున్న విషయాన్ని పాజిటివ్ గా తీసుకోండి. పాజిటివ్ గా తీసుకొని దీన్ని తప్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ తప్పుల గురించి ఇలా మాట్లాడుతున్నారు, బయట ఇలా జరుగుతోంది, మీడియాలో ఇలా చర్చ జరుగుతోంది, దీన్ని మనం సరి చేసుకునే అవసరం ఉందన్నది ప్రతి ప్లాట్ఫామ్ లోనూ మీకు మీరు అంతర్గతంగా మాట్లాడుకుని మీరు సరి చేసుకుంటే మీకు మంచిది. లేకపోతే రాబోయే రోజుల్లో మేము ఇలా మాట్లాడే వాళ్ళం కూడా, టీవీలో మాట్లాడే వాళ్ళం కూడా, మేము కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితులు రాబోయే రోజుల్లో వస్తాయేమో. మీరు ఎవరో కుక్కలన్నారో నక్కలన్నారో ప్రజాస్వామ్య వాళ్ళు ఎవ్వరూ ఆగరు, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. మాకు ప్రజల వైపు నుంచి మా ఆందోళన అంతా ప్రజల వైపు నుంచి ఉంటుంది. కాబట్టి మేము, మీరు కుక్కలన్నా నక్కలన్నా ఇంకో పేరు పెట్టినా కూడా మేము ప్రజాస్వామ్యం కోసం మేము మాట్లాడుతూనే ఉంటాం. గత వైసీపీ లాగా మీరు కూడా అలా చరిత్రలో కలిసిపోయి మళ్ళీ ఇంకొక ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తారా? మీరు అద్భుతంగా పనిచేసి తప్పులని సరిదిద్దుకుని అద్భుతంగా పనిచేసి మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తారా? మీరు చెప్తారు.